వాళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటారు సార్. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. అవునా? అవును సార్. అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ స్టేట్ నుంచి సార్. ఇప్పుడు 2 పెన్షన్లు తీసుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరో దయచేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు. వాట్? అవును సార్. చిరంజీవి గారు తీసుకుంటున్నారా? అవును సార్. ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు సార్. ఆయన 2 పెన్షన్లు తీసుకున్నారు ప్రస్తుతానికి. మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కడతాం సార్. ఇలా పన్నుల ద్వారానే వీళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది సార్. భారత ప్రభుత్వం అది సాధారణమైన మనలందరూ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో సబ్సిడీ వదులుకోండి అని అడుగుతున్నాం. అదే వందల వేల కోట్ల నుండి రాజకీయ నాయకులు మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ఎందుకని ఒక పెన్షన్ వదులుకోండి అని ఎందుకు ప్రభుత్వం అడగదు సార్? ఒక ఎమ్మెల్యే కావాలంటే ముందు ఏం కావాలి గణేష్? డబ్బు కావాలి. డబ్బు ఉన్నోళ్ళే రాజకీయ పదవి. మరి అలాంటి డబ్బు ఉన్నోళ్ళకి ఒక్క పెన్షన్ కూడా ఎందుకు? నిజం మాట్లాడడమే నేరం అయితే ప్రాణమైనా పర్వాలేదు సార్. ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ ఐ లూజ్ మై లైఫ్ ఇన్ దిస్ జర్నీ సార్. సెంట్రల్ గవర్నమెంట్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్టీఐ అప్లికేషన్ పెట్టాను సార్. స్ట్రైట్ గా డైరెక్ట్ గా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే ఇదే ప్రజాసేవ కోసం నేను ఈ పార్టీ నుండి ఈ పార్టీకి పోతున్నా అని అమ్ముడు పోతున్నా, ఒక ప్రోడక్ట్ లాగా కొనుక్కుంటున్నాను. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం ఫస్ట్ ప్రియాంబుల్లో. భారత ప్రజలమైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్న శాసనం ఇది అని రాసుకున్నాం. కానీ ఆ ప్రజలకు విలువ లేదు సార్. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నాకు కామెంట్ లైక్ అవసరం లేదు. ఈ వీడియో వెళ్ళాల్సినటువంటి వ్యక్తుల వరకు వెళ్ళేంత వరకు షేర్ చేయండి. WD గణేష్, am I right? Yeah, absolutely. ఏంటి WD అంటే ఏంటి? వేకప్ డెమోక్రసీ సార్. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆఫీస్కి వచ్చి నువ్వు మాట్లాడినటువంటి అంశం వేదాంత్ మీడియాలో పడాలని ఒక ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నిస్వార్థంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న మీకు ముందుగా అభినందనలు సార్. అది నా బాధ్యత. ఎప్పుడు ప్రజాస్వామ్యవాదులందరూ మీకు తోడ్పాటు అందిస్తారు. మీతో ఎప్పుడు మేము వెంట ఉంటాం. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. నువ్వు మాట్లాడిన 2 మాటలు నిజంగా చాలా ఎంటైర్ కోఆపరేషన్ టు యూ సార్. థ్యాంక్ యూ. చలో, ప్రజల కోసం ఈరోజు ప్రజల వెంట, ప్రజల కోసం, ప్రజలతో గణేష్ ఉండాలి. గణేష్ మాట్లాడుతున్నటువంటి అంశం చాలా గొప్ప అంశం సార్. చలో, 1 పొలిటీషియన్ 1 పెన్షన్. అవును సార్. ఏంటి అసలు ఇది ఈ సబ్జెక్ట్? అసలు వాస్తవానికి రాజకీయ నాయకుడికి పెన్షన్ వస్తుందనే ఒక అంటే ఇది చిన్న విషయం సార్, కానీ సామాన్యులకు తెలియదు. అవును సార్. తెలవాలి. ఆ పెన్షన్ లో జరుగుతున్నటువంటి దోపిడీ అంట నేనైతే అది కూడా తెలవాలి. చలో ప్లీజ్. ఎగ్జాక్ట్లీ, ప్లీజ్ స్టార్ట్. వేదాంత్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు WD గణేష్. నేను గత 2 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య సంస్కరణల మీద పోరాడుతున్నాను సార్. అందులో ముఖ్య అంశం ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి అనే సార్. 1 పొలిటీషియన్ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 పెన్షన్. ఎస్, అవును సార్. 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. 2 ఎందుకు మీకు? ఇప్పుడు కామన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎమ్మెల్యేకి పెన్షన్ ఎంత వస్తుంది సార్? స్టేట్ కి వేరియేషన్. తెలంగాణ ప్రజలు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడదాం. మొదట్లో తెలంగాణలో మాక్సిమం లిమిట్ 70,000 ఉంది సార్ ఒక ఎమ్మెల్యేకి. అంటే ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తే అతనికి 50,000 ఇస్తారు సార్. 2 సార్లు చేస్తే జీవితాంతం. అయితే ఇంకా జీవితాంతం సార్. జీవితాంతం ప్లస్ వాళ్ళ భాగ్యస్వామికి కూడా ఫుల్ పెన్షన్ ఇస్తారు సార్. ఆయన చనిపోయినా, ఆయనకి ఏమైనా జరిగినా వాళ్ళ భార్యకు కానీ ఫుల్ పెన్షన్. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే హాఫ్ పెన్షన్. అది 2004 ముందు రిక్రూట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయ్స్ మాత్రమే పెన్షన్ వస్తుంది. 2004 తర్వాత గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు సార్. 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి లేదు. ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసినట్లయితే జీవితాంతం వాళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటారు సార్. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. అవునా? అవును సార్. అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ స్టేట్ నుంచి సార్. జీవితాంతం 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. ఉన్నారా అట్లాంటి వ్యక్తులు? ఉన్నారు సార్. చాలా మంది ఫస్ట్ నన్ను నమ్మలేదు సార్. ఒక వ్యక్తి 2 పెన్షన్లు ఎలా ఇస్తారు?
నువ్వేమన్నా పొరబడుతున్నావా? అసలు నన్ను నమ్మలేదు సార్. అది నిరూపించడానికే నేను సెంట్రల్ గవర్నమెంట్‌కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్‌టీఐ అప్లికేషన్ పెట్టాను సార్ మే నెలలో. వాహ్! హ్మ్. ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. వాళ్ళు ఇచ్చారు సార్. అదే విధంగా స్టేట్ గవర్నమెంట్‌కి ఆర్‌టీఐ అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. ఎవరెవరు ఎక్స్ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. వాళ్ళు ఇక్కడ ఇచ్చారు సార్. ఎంపీకి, ఇక్కడ ఎమ్మెల్యేకి 2 కూడా పెట్టినావు. వాళ్ళు లిస్ట్ ఇచ్చారు సార్. ఇచ్చారా? ఇచ్చారు సార్. ప్లీజ్ గణేష్, ఈ రోజు మరి ఆ పెన్షన్లు తీసుకున్నటువంటి అంటే వాళ్ళ మిస్టేక్ అని కూడా చెప్పట్లేదు. సార్. తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చెప్తాను సార్. ప్రజల సొమ్ము. యెస్, అబ్సల్యూట్లీ. ప్రజల సొమ్ము. సార్, చట్ట ప్రకారం వీళ్ళు ఎంపీ, ఎమ్మెల్యే పెన్షన్ తీసుకోవడం సబబే అయినా ఆ చట్టాన్ని సవరించేది తయారు చేసేది వాళ్ళే సార్. సో వాళ్ళు కల్పించుకున్న అడ్వాంటేజ్ సార్ ఇవన్నీ. Yes. 1971 సంవత్సరం వరకు మనం వివిధ సంస్థానాలకి పెన్షన్లు ఇచ్చాం సార్. రాజభరణాలు ఇచ్చాం. వివిధ ఇప్పుడు నిజాం సంస్థానం ఉంది, మైసూర్ సంస్థానం ఉంది, ఇవన్నీ మన దేశంలో కలిపారు పటేల్ గారు. వాళ్ళకి 71 వరకు మనం పెన్షన్లు ఇచ్చాం, రాజభరణాలు అంటారు. 26th అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. కాలానుగుణంగా చట్టాలన్నీ సవరించుకుంటూ వచ్చాం. అదే విధంగా ఈ చట్టాన్ని కూడా సవరించి 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ని సవరించి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలనే నిబంధన పెట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చేయొచ్చు సార్. సో అందుకోసమే ఇంట గెలిచి రచ్చ గెలుద్దామని ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ లో ఈ చట్ట సవరణ తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు 2 పెన్షన్లు తీసుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరో దయచేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా సార్. ఎందుకంటే అది ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్తే అట్లీస్ట్ అయ్యో నిజమే కదా, కరెక్టే కదా సార్, చాలా చిన్న అంశమే కావచ్చు, చిన్న డబ్బే కావచ్చు, కానీ ఆ డబ్బు ప్రజలకు, ఖచ్చితంగా పేద ప్రజలకు, ఖచ్చితంగా సార్. మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కడతాం సార్. ఇలా పన్నుల ద్వారానే వీళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. భారతదేశం నుండి నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది సార్. అది ఉంది. అడుగుతారు, విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సార్. నీకేంటి, నువ్వు ఇస్తున్నావా, ఇవి ఇస్తున్నావా అని. సో ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని టు మేక్ ఎవరీవన్ హ్యాపీ. ప్రతి ఒక్కరిని మనం ఎప్పటికీ సంతృప్తి పరచలేం సార్. ఇక్కడ నేను ఏమంటా అంటే ఇది నువ్వు నేను కాదు, మన పైసా, అది మన ప్రజల డబ్బు, ప్రజల డబ్బు, మన హక్కు. ఇలాంటి అంశం పైన మాట్లాడాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. తప్పకుండా. దౌర్భాగ్యం ఏంటంటే నీలాంటి కొంతమంది ముందుకు వస్తున్నారు. అవును సార్. కావాల్సినటువంటి ధైర్యం సార్, పరిస్థితులు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, తన బాధ్యతలు ఎన్నో ఉన్నప్పటికీ రాలేకపోతున్నారు. మనం వచ్చినాము, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం, వాళ్ళ గొంతుకై నిలుద్దాం. మనకు కావాల్సింది వాళ్ళ సపోర్ట్. షూర్ సార్, తప్పకుండా. చెప్పండి ఎవరెవరు రాజకీయ నాయకులు? ఈ 2 పెన్షన్లు పక్కన పెట్టుకొని చూసాను సార్ లిస్టులు. అందులో చాలా పెద్ద వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. అందులో మొదటి వారు అశోక్ గజపతి రాజు గారు సార్. ఈయన రాజవంశస్థులు. ఈయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు సార్. ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 942 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 61 సార్. 2 పెన్షన్లు వస్తున్నాయి. 2 పెన్షన్లు వస్తున్నాయి సార్. అదే లిస్ట్ సార్, ఇది సీరియల్ నెంబర్ తో సహా చెప్తున్నాను కదా సార్. నెక్స్ట్ మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు. వాట్? అవును సార్, చిరంజీవి గారు తీసుకుంటున్నారా? అవును సార్. ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు సార్. ఆయన 2 పెన్షన్లు తీసుకున్నారు ప్రస్తుతానికి సార్. చిరంజీవి గారు మీరు అందరికీ ఆదర్శనీయం సార్. ఏ విపత్కర పరిస్థితి వచ్చినా 100,000 కోట్లలో దానం చేస్తుంటారు. మీ కుటుంబం అందులో ముందు వరుసలో ఉంటుంది. ఈ విషయంలో కూడా ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నేను పోరాడుతున్నాను. ముందుకొచ్చి మీరు ఏదో ఒక పెన్షన్ వదులుకుంటే మిమ్మల్ని చూసి మిగతా రాజకీయ నాయకులు అందరూ మిమ్మల్ని అనుసరించి ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారని సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప దయచేసి అపార్థం చేసుకోకండి. మీరు 2 పెన్షన్లు తీసుకునేది ఒక ఉసిరికాయ అంత ఉంటే దానం చేసేది పుచ్చకాయ అంత ఉంటుంది సార్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. చిరంజీవి గారి ఎంపీ పెన్షన్ నిజం, నువ్వు చెప్పిన లాస్ట్ మాట నిజమే. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితులలో ముందుండి సమాజానికి ఒక ఆదర్శనీయంగా నిలబడుతున్నటువంటి ఆయన మన కోసం పోరాడుతున్న నీ పోరాటంలో ఎట్ ది సేమ్ టైం తాను ముందొచ్చి ఒక పెన్షన్ రద్దు చేసుకొని ఏదో ఒక పెన్షన్ తను తీసుకొని రాజకీయ నాయకులకు కూడా నిదర్శనంగా నిలబడాలి. ఆయన చూసి అనుసరిస్తారు సార్. ఇది నిజంగా ఆయన వరకు పోవాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రజలకు. నెక్స్ట్ ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 1942 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో చిరంజీవి గారి నెంబర్ 336 సార్. ఓకే. 3వ ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు సార్, ఫ్రమ్ కర్నూల్. ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 2113 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 333 సార్, 333. ఇలా ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్. ప్రముఖుల్ని తీసుకున్నాం సార్, ఎందుకంటే వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఆదర్శంగా నిలుస్తారు. చెప్పండి. 4వ ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు సార్. ఆయన ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 85. ఇంకా 5వ ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామిరెడ్డి గారు సార్, ఫ్రమ్ అనంతపురం. ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 674 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 371.
ఇప్పుడు నేను చెప్పిన ప్రముఖులందరూ సమాజ సేవ చాలా ఎక్కువ చేస్తుండొచ్చు సార్. ఉమ్, మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఏదో ఒక పెన్షన్ తీసుకొని మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలుద్దామనే ఒక సదుద్దేశంతో చెప్తున్నాను సార్. ఎందుకంటే మన తెలుగు నేల ఆల్రెడీ 2 విషయాల్లో దేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళింది సార్. అందులో మొదటిది మన జాతీయ గీతం జనగణమన ఎస్, మన తెలుగు నేల మీద మదనపల్లి పీటీ కాలేజీలోనే స్వరకల్పన మరియు తర్జుమా జరిగింది సార్. మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ట్రాన్స్లేషన్ జరిగింది. మార్గరెట్ కజిన్స్ అని వైఫ్ ఆఫ్ జేహెచ్ కజిన్స్ హీ యాక్టెడ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ బెసెంట్ తెలుసు కాలేజ్ ఇన్ ది ఇయర్ 1919 సార్. ఓకే, మా కాలేజే. ఓహో, నేను అందులో ఆ కాలేజ్ లో అందుకే దాన్ని గర్వంగా చెప్పేటప్పుడు జాతీయ ఆ భావం ముఖంలో. ఎక్కువ ఉంటాయి సార్. అవును సార్. ఓకే, మా కాలేజ్ లోనే మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి రచించిన శంకరంబడి సుందరాచార్య మా కాలేజీలో చదువుకున్నారు సార్. గ్రేట్. జాతీయ గీతానికి రాష్ట్ర గీతానికి మా కాలేజీలో చాలా అనుబంధం ఉంది సార్. అందుకోసం కొంచెం జాతీయ భావం ఎక్కువ సో ఉంటుంది నువ్వు సార్. స్టార్టింగ్ నుంచి నాతో మాట్లాడుతున్నప్పుడు నీ 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 కళ్ళల్లో కానీ నీ మాటలో కానీ ఆ ధర్మం, నిజాయితీ, ఆ పోరాట, ఆ భావం ఏదైతే సార్. ఉందో అది ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సార్. అలాంటి కాలేజ్ నుంచి వచ్చావు కాబట్టి. అవును సార్. ఇంకా రెండో గర్వించదగ్గ విషయం ఏంటంటే సార్, తెలంగాణలోని నడిగూడెం అనే గ్రామంలో పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకం మన జెండాని రూపొందించారు. నడిగూడెం అనే గ్రామంలోనే జరిగింది రూపకల్పన. ఓకే, ఓకే. సో